దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం, క్షేమం కలిగి ఉన్నాం. ఈ దినాల్లో దేవుణ్ణి ఈ రీతిగా వెంబడించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప ఎంత ఉన్నతమై ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి ఉన్నాను. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన సంగతి. చూడండి, యజమానుడు దాసులకు అన్ని సంగతులు చెప్తారా? చెప్పరు కదా. చెప్పాల్సిన వరకే చెప్తారు, ఎందుకంటే దాసుడు కనుక చెప్పాల్సిన వరకే. ఈ ప్రేమ కలిగిన ఉన్నతమైన దేవుడు చూడండి, మరి మిమ్మల్ని దాసులుగా చూడటలేదు కానీ మిమ్మల్ని స్నేహితులుగా చూస్తూ ఉన్నాను. ఎంతగా గొప్ప దేవుడు అంటే, ఆయన సంగతులన్నీ మనతో పంచుకోవటానికి, ఉన్నతమైన స్నేహాన్ని మనతో కుదుర్చుకోవటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఈ మంచి స్నేహితుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండుట ఎంత గొప్ప దీవెనో కదా, ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా. ఎప్పుడైనా ఆలోచించావా ఈ సంగతులు? దేవునికి నీవు స్నేహితుడవు, స్నేహితురాలవు. ఆయన మాటలు విని ఆయనను అంగీకరించి ఆయనతో కలిసి చేయుచున్న ఈ ప్రయాణం తప్పకుండా నీకు, నీ కుటుంబానికి మేలు చేస్తుంది. స్నేహితుడు, ఈ యొక్క శాశ్వతమైన స్నేహితుడు, మరి స్నేహం చేసేవారు వెళ్ళిపోవచ్చు కానీ ఆ తర్వాత వారి సంతతి పైన కూడా ఉంచి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం వారి సంతతి కూడా ఉంచేటట్టుగా చేశారు చరిత్రలో. మనకి మంచి స్నేహితుని యొక్క ఉన్నతమైన స్నేహంలో నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.